ఇంత సపోర్ట్ దేశం మొత్తం నుండి మాకు సపోర్ట్ వచ్చింది. ఆ సపోర్ట్ రావడానికి కారణమైన మీడియా వాళ్ళకి, అంత సపోర్ట్ ఇచ్చిన భారతదేశంలో ఉన్న వాళ్ళకి, వేరే దేశాల్లో ఉండి కూడా మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ పోలీస్ వాళ్ళని కూడా మేము చాలా థ్యాంక్స్ చేస్తున్నాము. పోలీస్ వాళ్ళు చాలా తొందరగా నిందితులను పట్టుకున్నారు అండ్ ఇంత తొందరగా వాళ్ళని ఎన్కౌంటర్ కూడా చేశారు. మేము పోలీస్ వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ నేను గవర్నమెంట్ని కూడా థ్యాంక్స్ చేస్తున్నాను. ఇంకా ఈ సంఘటన ఒక నిదర్శనంగా నిలిచి ఇకపై ఇటువంటి ఘటనలు జరగకూడదు అని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇలా జరగకుండా ఉండడానికి ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలో అందరూ అన్నీ తీసుకుని ఇంకెప్పుడు ఇటువంటి ఒక ఘటన జరగదు అని నేను భావిస్తున్నాను. అండ్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ హ్యావ్ గివెన్ అస్. మొదటగా మేము ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఎన్కౌంటర్ ఇలా జరుగుతుంది అనుకోలేదు. మేబీ 1 or 2 months కోర్ట్ ట్రయల్స్ జరిగి వాళ్ళకు ఉరి శిక్ష పడుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాము. ఇప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం వల్ల అంటే ఇంకొకసారి ఎవరైనా ఇలా చేయాలి అంటే భయపడతారు అని నేను అనుకుంటున్నాను. అంటే అక్కడికి సీన్ రిక్రియేషన్ కోసం తీసుకెళ్ళినప్పుడు అలా చేశారు. అది మాకు యాక్చువల్లీ ఏం జరిగిందో తెలియదు. బట్ స్టిల్ అంటే వాళ్ళు తప్పు చేసిన దగ్గరే వాళ్ళకి శిక్ష పడడం వల్ల వాళ్ళు తప్పు చేసిందని వాళ్ళకి తెలిసి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. పోలీసుల దర్యాప్తు అంటే ఇన్సిడెంట్ జరిగిన 24 గంటల నుండి పోలీసులు చాలా ఫాస్ట్ గా చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేశారు. చాలా తొందరగా 24 hours లోనే నిందితుల్ని పట్టుకున్నారు. అండ్ ఇప్పుడు కూడా చాలా తొందరగా వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను పోలీస్కి. డిలే అయింది అంటే అది ఇనిషియల్గా కేస్ అంటే ఆ స్టేషన్కి వెళ్ళడం, ఈ స్టేషన్కి వెళ్ళడం అలాంటివి కొన్ని జరిగాయి. అలాంటివి కూడా ఫ్యూచర్లో జరగకుండా చూసుకోవాలని నేను కోరుకున్నాను. కానీ కేసు తర్వాత ఇన్వెస్టిగేషన్ అయితే చాలా ఫాస్ట్గా చేశారు. దానికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఇలా జరిగిందని మేము టీవీలో చూసే తెలుసుకున్నాము. గవర్నమెంట్ నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.